1977 సంవత్సరం నుంచి నెల్లూరులో కలిసిమెలిసి కుటుంబంగా కూడా పెరిగాం. ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాల్లో ప్రవేశించిన తర్వాత వారిని హీరో చేయాలనే తలంపు అనేది తండ్రి వెంకట్రావు గారితో పాటు కూడా మాగుంటు కుటుంబం కూడా ఉండేది. అందుకే 1986 సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా మిత్రులందరూ కూడా కలిసి చిరంజీవి గారితో మంచి సినిమా అనేది చేయటం అనేది కూడా జరిగింది. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చిరంజీవి అంటే ఒక మహానటుడు అనేది కూడా తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా పేరు తెచ్చుకొని ఇప్పటికే చాలా సినిమాలు కూడా వారు నటించి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తలుపు కూడా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి 2014 సంవత్సరంలో ప్రత్యక్షమైన రాజకీయాలు అనేది కూడా వారు చేసి ఆ రోజు కూటమి అప్పటి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా వారు పోటీ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా పాలిటిక్స్ అంటే ప్రచారం కూడా చేసి ఆ గెలుపు చూసిన వ్యక్తి వారు. ఆ తర్వాత 2019 సంవత్సరంలో కూడా యాక్టివ్గా కూడా వారు రాజకీయాల్లో కూడా పాల్గొని వేణు దినగకుండా జగన్మోహన్ రెడ్డిని అనేది ఓడించాలి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడంటే మన చంద్రబాబు నాయుడు గారు వారితోనూ బీజేపీ మోడీ గారితో కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే దాని కొరకు వారు చేసిన త్యాగాలు అనేది కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అది వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలతో సంబంధమైన పోర్ట్ఫోలియో తీసుకోవడం, పంచాయతీ రాజ్ అయినా రూరల్ డెవలప్మెంట్ అనే నేరుగా గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తీర్చేదాని కొరకు వీలుంటుందనే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియోలు కూడా తీసుకొని ప్రజల్లో ఏ విధంగా కూడా దగ్గర అవుతున్నారని మీకు తెలిసిన విషయం. అది వారి బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు వాటి ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయాలనేది బాగుంటు కుటుంబ కోరిక అనేది కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.